మీరు బిజినెస్ పెట్టి సొంతంగా ఎదగాలనుకుంటున్నారా? నెవర్ ఎండ్ గోలీ సోడా వారి ఫ్రాంచైజీని జస్ట్ 15.5 lakhs తో మీ సొంతం చేసుకోండి. త్వరపడండి. ఆర్థిక పరిస్థితి అధ్వానంగా ఉంది. ప్రజలకు తప్పని పన్నుల భారం, అప్పుల ఊబిలో రాష్ట్రం. ప్రజలకు తప్పదట పన్నుల భారం. ఇది ఇయ్యకపోగా మళ్ళీ పన్నులు వేస్తాడట చెప్తుండు. తెల్ల కార్డు ఉంటే ఇంటి స్థలం, రిజిస్ట్రేషన్ బాధలు 1వ తేదీ నుంచి అమలు, విలువల పెంపు 20 నుంచి 40% పెరిగే అవకాశం ఉంది. రాజధాని 29 గ్రామాల్లో మినహాయింపు, అమరావతిలో మినహాయింపట. మిగతాదంతా బాదుడే ఉంటుందట. 20 నుంచి 40% పెరిగిద్దట రిజిస్ట్రేషన్ ఛార్జీలు. ఇక రెడీగా ఉండాలి జనాలు. దీని తర్వాత ఇంకోటి వచ్చేది ఉంది, దాని తర్వాత ఇంకోటి వస్తుంది. పన్నులు వేస్తా అని క్లియర్గా చంద్రబాబు నాయుడు గారు ప్రకటించిండు. మీకు ఇయ్యను, ఇప్పుడు ఇచ్చే పరిస్థితి లేదు. 10 ఏళ్ళ దాకా 15% వృద్ధి రేటు రావాలి, సంపద సృష్టించాలి. అది 10 ఏళ్ళు పట్టింది. దాని తర్వాతనే మీకు ఇస్తున్న సూపర్ 6 వాటిని పక్కన పెట్టుకోండి. ప్రస్తుతానికి మీరు కట్టాల్సిన పన్నుల గురించి రెడీగా ఉండండి. అవసరమైతే అప్పులు చేశాను కట్టాల్సి వస్తుంది. రాష్ట్రాన్ని మనం బాగు చేయాలంటే అంటాడు. ఇది ఆయన చెబుతున్న పరిస్థితి. ఇప్పుడు గమ్మత్తు ఏంటంటే, ఈ రాష్ట్రాన్ని వెళ్ళిన చంద్రబాబు నాయుడు గారు కానీ, జగన్మోహన్ రెడ్డి గారు కానీ, XYZ ఏ ముఖ్యమంత్రి అప్పులు పాలు కాలే. ఒక్క ముఖ్యమంత్రి కూడా అప్పులు పాలు కాలే, ఆస్తులు అమ్ముకోలే. ఒక్క ముఖ్యమంత్రి దివాలా తీయలే. అందరు ముఖ్యమంత్రులు ఇంకా ముఖ్యమంత్రి అయినప్పటికంటే దిగిపోయేటప్పటికి డబలో త్రిబలో అయినాయి ఆస్తులు. అసలే లెక్కలేనన్న ఆస్తులు సంపాదించారు. కానీ రాష్ట్రం దివాలా తీస్తుంది ఎందుకు? రాష్ట్రాలే ఎందుకు దివాలా తీస్తున్నాయి? రాష్ట్రాన్ని ఏలిన ముఖ్యమంత్రులేమో దివాలా తీయరు, అప్పులు కావు. కానీ రాష్ట్రం దివాలా తీద్ద అప్పులు అవుతాయి. ఎందుకు అవుతున్నాయి అంటే, వీళ్ళు దాంట్లో కూర్చునేది వీళ్ళు సంపాదించుకోవడానికి అన్నట్టు. ప్రజలను బాగు చేయడానికో రాష్ట్రాన్ని బాగు చేయడానికి కూర్చోట్లే. అది ఏ నాయకుడైనా. లాజిక్ ఉందా అసలు ఏమన్నా? ముఖ్యమంత్రిగా పనిచేసినోడు కూడా అప్పులు కావాలి వాస్తవంగా అయితే. ఎందుకంటే ఆయన ఏం పని చేయడుగా. ఆయనకున్న పనిలో ప్రజాసేవే. మరి కానీ కోట్లు, 100 కోట్ల రూపాయల ఆస్తులు వస్తున్నాయి. ఏడ నుంచి వస్తున్నాయి అంటే దాని అనుకున్న మరం అది. అందుకే రాజకీయాల కోసం జనాలు తాతాహలాది.